నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. బాగా జరిగిన కేసు అంటే వన్ టౌన్లో ఒక కేసు జరిగింది సార్. ఖమ్మం వన్ టౌన్లో కేసు జరిగింది. సో హెవీ కంటెస్టెడ్ కేసు. అందరు వాళ్ళ సాక్ష్యాలు చెప్పారు, అంతా చెప్పారు. చెప్తున్నా కదా సార్, టెక్నికల్ ఇదితోనే కేసులు గెలుస్తుంది సార్. ఈ వన్ టౌన్లో గెలిచిన కేసు ఏంటంటే, ఈ వైర్ ఉంటుంది కదా, కంప్యూటర్ వైర్ ఉంటుంది కదా, ఆ వైర్తో చంపేశాడు అని చెప్పేసి ఇదవుతుంది. ఆ వైర్తో చంపేశాడు అనే దానికి వచ్చేకల్లా ఆ వైరు అన్నది అదే టైప్లో మొత్తం కూడా ప్రాసిక్యూషన్ మొత్తం కూడా పోలీసు వాళ్ళు మొత్తం కూడా ఆ వైర్ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తారు. కానీ ఈవెన్ ఆఫ్టర్ రిసీవింగ్ ది పిఎంఈ రిపోర్ట్ కేసుని మొత్తం వాళ్ళు ఇచ్చారు సార్. వైర్తో చంపేస్తే మొత్తం కూడా ఘాట్లు ఉంటాయి, మొత్తం కూడా ఈ బాడీ మొత్తం కూడా డీల్ అయిపోతుంది. పిఎంఈ రిపోర్ట్ వచ్చింది స్మాథరింగ్ డెత్, ఊపిరాడగా చచ్చిపోయాడు. ఇది ఊపిరాడకుండా కాదు కదా సార్, అది హెవీ కంటెస్టెడ్. ఓన్లీ మెడికల్ టర్మినాలజీలోనే కేసు గెలవచ్చు సార్. దాంట్లో క్లియర్గా ఇచ్చాడు స్మాథరింగ్ డెత్ అని. మరి ఎందుకంటే వీళ్ళు ఎక్స్పీరియన్స్ లేక లేదా పన్ను ఒత్తిడిలో అలా చేశారు సార్? అంటే మనం వీ కాంట్ సే, ఎందుకంటే మనం వాళ్ళని అంటానికి కూడా మనం ఉండదు సార్. ఎందుకంటే ఆఫీసర్లకి ఇవాళ రేపు అంటే ఆఫీసర్ ఏదైతే ఐఓలు ఉంటారో వాళ్ళకి రష్ ఆఫ్ వర్క్ ఎక్కువ చేశారు సార్. వర్క్ అనేది 24 గంటలు 24 అవర్స్ ఆన్ డ్యూటీలో ఉంటున్నారు. సో ఈ కేసు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, చెందాలి అంటే, ఒక కేసు ఎస్టాబ్లిష్ చేయాలంటే దే హ్యావ్ టు సిట్ 2-3 డేస్ కరెక్ట్ దాని మీద కూర్చొని దాని మీద చేసుకోగలిగితే వాళ్ళు దే కెన్ డూ ఎనీథింగ్. ఈవెన్ కన్విక్షన్ ఎందుకు పడట్లేదు మీరు అంటున్నారు, వాళ్ళు చేసేదే మాకు మేలు అవుతుంది. లాయర్లది ఏం లేదు సార్, లాయర్లే లేదు. ఆస్ట్రేలియా అయిపోయారనుకోండి, ఆస్ట్రేలియా అయిపోయాడులే అని చెప్పేసి కేసులు గెలుస్తారు. కంటెస్టెడ్కి వచ్చేవరకల్లా వాళ్ళు చేసేదే మాకు ప్లస్ పాయింట్ అయితే తప్ప మేము దాంట్లో ఏది చేసేది ఏమి ఉండదు. అంటే కేసు స్టడీని 164 స్టేట్మెంట్ ఇస్తారు సార్. 164 స్టేట్మెంట్లు ఇస్తారు. లాయర్లు ఇప్పుడు నా దగ్గర వచ్చింది అనుకోండి, ఏ కాంప్రమైజ్ చెప్పను నేను, మీరు ఏది చేసుకుంటే నాకు సంబంధం లేదు. 164 స్టేట్మెంట్ ఇచ్చినా కూడా 164 స్టేట్మెంట్ కూడా అక్కడ విట్నెస్ వచ్చేకల్లా నాకేం తెలియదు, పోలీసు వాళ్ళు చెప్పండి చెప్పానంటారు. ఇప్పుడు దాని మీద ఎక్కడ యాక్షన్ తీసుకుంటున్నారు సార్? ఇప్పుడు పోలీసు వ్యవస్థలో అయినా కూడా 164 స్టేట్మెంట్ వాళ్ళు పకడ్బందీగా ఒక మేజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్ళి స్టేట్మెంట్ ఇప్పిస్తున్నారు. ఈ 164 స్టేట్మెంట్లో కూడా వీళ్ళు తప్పు అంటే ఒకటికి భయపడాలి అని చెప్పేసి ఎక్కడ యాక్షన్ లేదుగా. లేదు. ఇప్పుడు ఈ 164 స్టేట్మెంటు ఆమె అంతటా ఆమె వచ్చో వాడంతటా వాడొచ్చో చెప్పాడు చేశారని చెప్పేసి అంటారు. చెప్పారు చేశారని చెప్పేసిన తర్వాత ఇక్కడికి వచ్చేవరకల్లా ఏదో డబ్బులకు తీసుకుంటారో ఏం తీసుకుంటారో నాకేం సంబంధం లేదు, పోలీసు వాళ్ళు చెప్పమంటే చెప్పారు అంటే లాస్ట్ బ్లేమ్ ఏది పోలీసు. అందుకని వాళ్ళు కూడా వీళ్ళు ఎట్లాగో బ్లేమ్ ఏమన్నా ఇది చేస్తారు కానీ కామునే ఉంటారు సార్. రేప్ కేసులో 164 స్టేట్మెంట్ చేయిస్తారండి, తీస్తారు ఖచ్చితంగా. మేజిస్ట్రేట్ గారి ముందు చెప్తుంది ఆవిడ, నాకు పలానా వ్యక్తి చేశాడు పలానా వ్యక్తి చేశాడు చెప్తుంది. తర్వాత డిఫరెంట్ రీజన్స్తో ఆవిడ హాస్టల్ అవ్వచ్చు, ఇంకేదం కూడా అవ్వచ్చు. అంటే రియల్గా కొంతమంది ఉంటారండి, అంటే విక్టిమ్ డబ్బుల విషయంలో కానీ లేదా వాడు పెళ్లి చేసుకుంటారంటే సొసైటీ కోసం అంటారు. కానీ కొంతమంది ఫాల్స్ కేసు పెడతారు 376లో. 164 స్టేట్మెంట్ ఇస్తారు, కొంత అమౌంట్ రాగానే విత్డ్రా అయిపోతారు. అవును సార్. కానీ కోర్టు టైం వేస్ట్ చేసినందుకు మేజిస్ట్రేట్ వాళ్ళ మీద కూడా కేసు పెట్టచ్చా? వాళ్ళ మీద పెట్టవచ్చు సార్. అంటే మాకు కోర్టుల గురించి మనం చెప్పేంత గొప్పవాళ్ళం కాదు సార్. ఈవెన్ ఈరోజు కూడా నేను అంత గొప్పవాడిని కాదు కోర్టు గురించి చెప్పేది. యాక్చువల్లీ చెప్పాలంటే కోర్టు కెన్ గివ్ కన్విక్షన్ టు ఎనీబడి సార్. స్టేట్ హ్యూమన్ గ్రౌండ్లో కొన్ని ఉంటాయి, హ్యూమన్ గ్రౌండ్స్లో కొన్ని కాదు. కానీ కొంతమంది ఫాల్స్ కేసు పెట్టి ఫాల్స్ కేసు పెట్టి చేసేదంటే ఇప్పుడున్న రష్ ఆఫ్ వర్క్లో కూడా ఎవరు ఇది చేసుకోలేకపోతున్నారు. అంటే కోర్టు ఏమైనా డైరెక్షన్ ఇవ్వదా? డైరెక్షన్ ఏమి సార్, కోర్టు టైం అంతా వేస్ట్ చేస్తుంది కదా అమ్మాయి. హైకోర్టు ఇస్తుంది మనకి. హైకోర్టు మీరు చూడండి, ఫాల్స్ ఫైల్ చేస్తే ఎమ్మడే 50,000 1 lakh 50 lakhs 1 crore ఎంతైనా ఇస్తుంది హైకోర్టు. కానీ లోయర్ కోర్టుకు వచ్చేవరకు అట్లా ఉండదు సార్. ఎందుకంటే ఈ కేసు అయిపోయింది, ఎక్విటల్ అయిపోయింది అని చెప్పేసి చూస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వర్క్ ప్రెషర్ అన్నది డైలీ ఇక్కడ ఉన్న మేజిస్ట్రేట్లు కానీ జడ్జెస్ కానీ 150-200 కేసెస్ చూస్తుంటారు సార్. సో ఆ రష్ ఆఫ్ వర్క్లో రోజు పాస్ ఓవర్లు ఉండేది 50-60 కేసెస్ పాస్ ఓవర్లు ఉంటాయి. ఈ యొక్క రష్ ఆఫ్ వర్క్లో మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ వర్క్, ఈ వర్కులలో వాళ్ళకి అంత ఇది రాదు. ఇప్పుడు మీకు హైకోర్టులో చూడండి, ఏ ఫాల్స్ కేసు వేసినా కూడా అది ఫాల్స్ అని చెప్పగానే ఎమ్మడే వాళ్ళకి కంపెన్సేషన్ పే చేయాలి, వితిన్ 4 weeksలో పే చేయకపోతే మళ్ళీ కన్విక్షన్ అంటారు. ఇక్కడికి వచ్చేవరకు అటు రాదు. ఇక్కడికి వచ్చే చాలా కేసెస్, ఎందుకంటే యాక్చువల్లీ చెప్పాలంటే ట్రయల్ కోర్ట్ ఈజ్ ద ఫస్ట్ స్టోన్ అన్నట్టు.
శంకుస్థాపన అనేది మా దగ్గరనే నడుస్తుంది. ఈవెన్ మేము సివిల్లో డ్రాఫ్ట్ చేసిన, ఈ క్రిమినల్లో క్రాస్ ఎగ్జామినేషన్ చేసినా ఇదే నడుస్తుంటుంది. సో దీనివల్ల మా యొక్క బిల్డప్ అనేది ఎక్కడ పోయినా నడుస్తుంటుంది తప్ప ఇక్కడ నచ్చోకలు ఇక్కడ ఎక్విటల్ అయిపోయినాయి. సపోజ్ ఎక్విటల్ మీద కన్విక్షన్ హైకోర్టుకి వేస్తారు కొంతమంది. హైకోర్టుకి వచ్చిన తర్వాత అక్కడ కూడా సేమ్ ఎక్విటల్ లాగానే ఉంటుంది అది. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ అనేది వీళ్ళు చేసిన ఇదంతా కూడా అదే రికార్డుకు వస్తుంది కాబట్టి రికార్డ్నే ఫాలో అవుతుంది. కోర్టు ఏం సార్, సాక్షులు కావాలి. ఏంది మెటీరియల్ ఎవిడెన్సే అడుగుతుంది కోర్టు. మెటీరియల్ ఎవిడెన్స్ కనుక లేదనుకోండి, ఎవ్వరు ఇవ్వడానికి లేదని మన రాజ్యాంగమే చెప్తుంది. కాన్స్టిట్యూషన్ ఆఫ్ లానే అదే చెప్తుంది మనకేంది, ఎవిడెన్స్ ఏది కూడా లేకపోతే ఎట్లా కూడా చేయడానికి లేదని ఇండియన్ ఇదే ఉంది. ఇప్పుడు కొత్తగా ఇది వచ్చింది కాబట్టి, బిఎన్ఎస్ఎస్ వచ్చింది కాబట్టి కొంచెం ఏమైనా అంటే అన్నిటి మీద ఉంటుంది. ఇప్పుడు ఓకే, మీ సర్వీస్లో మీకు బాగా టఫ్ ఇచ్చిన ఐఓ కానీ లేదంటే పీపీ కానీ ఎవరు ఉన్నారండి? టఫ్ ఇచ్చిన పీపీ అంటే కనిపించలేదా? సరే, ఒక బెస్ట్ ఐఓ చెప్పండి. ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేశాడు, కరెక్ట్గా ఉందిరా అని. బెస్ట్ ఐఓ చెప్పాలంటే నేను అంటే 420 కేసెస్లో కానీ చేశాను. సారంగపాణి చేశాను సార్. ఎస్టాబ్లిష్మెంట్ ఒక కేసులో ఒక ఆఫీసరు చీట్ చేస్తాడు. ఇది కో ఎంప్లాయీని చీట్ చేసిన తర్వాత ఆయన ఇక్కడ 2 టౌన్లో, ఆయన అప్పుడు 2 టౌన్ సీఏ ఉండే సార్. ఆయన తర్వాత నరేష్ రెడ్డి గారు చేశారు ఒక 302లో. అంటే వీళ్ళు చేసింది ఏంటంటే లోతుకు పోయి అసలు ఎక్కడ జరిగింది, ఏం జరిగింది అని లోతుకు పోయి ఆయన గారు ఇప్పుడు సారంగపాణి ఉన్న 420లో మధుర వెళ్ళి మధుర ఎంక్వైరీ చేసి ఇక్కడ మొత్తం అంటే ఒక ఆఫీసర్కి అవసరం లేదు, ఒక ఆఫీసర్కి అవసరం లేదు. అశోక్ కుమార్ గారు ఉన్నారు, మనుగూరు అడిషనల్ ఎస్పీగా చేశారు ఆయన. ఆయన చేసిన కేసులలో కూడా మీరు ఆయన కేసు లాగా చదవండి ఎప్పుడైనా అంటే మీరు చెప్పకూడదు, చదవండి కేసు లాగా. అంటే ఎస్టాబ్లిష్ చేసింది ఎట్లా రిమార్క్స్ అన్నది కూడా ఆయన చెప్తారు మీకు. ఏ రిమార్క్స్ వల్ల ఈ కేసు. ఇంకో విషయం మీకు ఆయన దగ్గర పోండి, ఒకటే చెప్తాడు, ఈ కేసు గెలుస్తుందా గెలవదా, ఈ కేసు గెలుస్తుందా గెలవదా ఆయనే చెప్తాడు. పోలీసు వాళ్ళని గెలుస్తావా లేదా అని చెప్తాడు. ఎందుకంటే మేము చేసే తప్పు ఏంటని ఆయనకు బాగా తెలుసు. అంటే ఆయన లాయర్ అయితే ఇంకా బెస్ట్ టైం. అంటే వీళ్ళందరికీ కూడా సార్, వీళ్ళందరికీ కూడా ఎట్లా అంటే కొంతమంది ఆఫీసర్స్ ఉన్నారు, గుడ్ ఆఫీసర్స్ ఉన్నారు. ఆఫీసర్స్ వాళ్ళు ఇప్పుడు నేను చెప్తున్నాను కదా సార్, 94లో నేను కష్టపడ్డది ఎట్లుందో 94లో ఉన్న ఎస్ఐసిఏలు ఇప్పుడు ఈ రోజు ఉన్న ఆఫీసర్లు అంటే అప్పటి నుంచి ప్రమోషన్ మీద వచ్చిన ఆఫీసర్లు ఆ యొక్క కేటగిరీలో వచ్చి వాళ్ళు ఎట్లా చేయాలి వాళ్ళకి నేర్పిన పద్ధతి అనేది ఉన్నది. ఇప్పుడు అశోక్ కుమార్ గారు కానీ లేకపోతే సారంగపాణి కానీ వీళ్ళందరికీ ఏంటంటే కొంచెం వాళ్ళు నేర్చుకున్నది ఏంటంటే వాళ్ళకి నేర్పిన పద్ధతి ప్రకారం పోతారు వాళ్ళు. ఓకే, వాళ్ళకి నేర్పిన ప్రకారం పోతే ఏంటంటే అప్పుడు ఏంటంటే కొంచెం వాట్ ఈజ్ వాట్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. అదొకటి ప్లస్ వాళ్ళకు ప్యాషన్ ఉంది. అంటేనంటే ఇప్పుడు వాళ్ళకి వెనకట్టు ఎట్లా ఆలోచించేవాళ్ళంటే సార్, వాళ్ళు చేసిన ఆఫీసర్లు ఎట్లా ఆలోచన, ఇప్పుడు నేను ఒక కేసు గెలిస్తే నాకు 4 కేసులు వస్తాయి. వెనకటి ఆఫీసర్లు ఎట్లా ఆలోచించంటే ఒక కేసు గెలిస్తే అతనికి ఒక రివార్డు వస్తుంది. దానివల్ల అతనికి ఒక సర్వీస్లో రేపు పొద్దున మంచిగా ఉంటుందండి. కానీ వాళ్ళ రేపు సరే చేస్తున్నారు, పొందుతున్నారు, మంచిగా ఉంది, కానీ గెలవాలి. అది మీరన్నా ఎక్విటల్ ఎందుకు అవుతున్నది, ఎందుకు కేసెస్ లాలో ఎక్కువ దాదాపు ఇంతకుముందు ఎక్కువ కన్విక్షన్ పడే కేసెస్ ఎక్విటల్ ఎందుకు అవుతున్నాయంటే బోత్ సైడ్, పోలీస్ అని కాదు, ఎవిడెన్స్ అని కాదు, వీళ్ళందరూ యొక్క ఇదితోనే ఒక లాయర్ గెలగలుగుతున్నాడు. అంటే ప్రాసిక్యూషన్ ఎంత తప్పు చేస్తే అంత బెనిఫిట్ మీకు. ప్రాసిక్యూషన్ తప్పు చేశాను ఐఓ తప్పు చేశారని కాదు, అక్కడ చేయటంలో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కేసు సార్. అంటే తప్పు అంటే కావాలని చేసేది కాదు, లేదు, రష్ ఆఫ్ వర్క్ వాళ్ళకి వాళ్ళకి ఇప్పుడు ఒక సపోజ్ చేస్తుంటారు సార్. ఇప్పుడు చూస్తుంటారు, ఎవరో పిలుస్తున్నారు, ఆఫీసర్ వచ్చారో లేకపోతే మినిస్టర్ వచ్చారో ఎవరో వచ్చారో వర్క్లో వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు కాన్సన్ట్రేషన్గా దాని మీద కూర్చుంటే దాన్ని కంప్లీట్ చేయగలుగుతారు. రైట్ రైట్ సార్, మీరు ఐపీఎస్ చూశారు, సివిఎన్ చూశారు కదా, ఇప్పుడు బిఎన్ఎస్లో 377 లేకపోవడం వల్ల నష్టం ఉంటుందా లాభం ఉంటుందా సార్? నష్టం ఉంటుందా లాభం ఉంటుందా అంటే సార్, ఇంకా మేమైతే సార్ మన జూలై 1 నుంచి వచ్చింది సార్ అది. మేము ఎప్పటికి కూడా పాత వాళ్ళం కాబట్టి మేము ఐపీఎస్ మీదనే ఉన్నాం, ఐబీసీ మీదనే ఉన్నాం కాబట్టి వీటి మీద ఇంకా కాన్సన్ట్రేషన్ చేయలే. దీని మీద మేము ఇంకొక 6 నెలల్లో 1 సంవత్సరం పోతే కానీ ఈ బిజినెస్ మీద మేము కూడా ఒక స్టడీ దాని గురించి మీకు చెప్పలేము ఇప్పుడు. ఓకే, దానివల్ల మీరు అడిగిన దానివల్ల 377 దానివల్ల లాభమా నష్టమా అని చెప్పేసి అంటున్నారు కదా. ఇప్పుడు లాభము ఉందా నష్టం ఉందా అనేది ఒక రూలింగ్ ఏదైనా వచ్చింది అనుకోండి, సపోజ్ ఏదైనా జడ్జిమెంట్ దాని మీద వచ్చింది అనుకోండి, నాకు ఫేవర్గా వస్తే నాకు ఫేవర్ ఉంటుంది, అవతలలో ఫేవర్గా వస్తే అవతలలో ఉంటుంది. అదంటే దాని నుంచి ఇంకా మాకు మా యొక్క ఈ యొక్క ఇదిలో ఇంకా రాలే మాకు.
ఇప్పుడు కొత్తగా వచ్చే పిల్లగాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళకి దీని మీద నేర్పుతుంటారు కాబట్టి ఆ కొత్త చట్టాలు అనేది ఎందుకంటే సార్ దీంట్లో అవగాహన రాదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఈవెన్ జడ్జెస్ కానీ ఎవరు కానీ పాతుకుపోయి ఉన్నాం దీంట్లో. ఐపీసీలో కానీ సిఆర్పిసిలో కానీ సిపిసిలో కానీ అంతా పాతుకుపోయి ఉన్నాం. ఈ పాతుకుపోయి ఉన్న వాటిల్లోకి వచ్చేవరకల్లా మీకు ఈ కొత్తగా రావాలంటే ఇప్పుడు నేను జడ్జిమెంట్ ఒక జడ్జి వాళ్ళన్నా కూడా ఆమె ఐపీసీలో నుంచి ఇస్తుందా లేకపోతే సిఆర్పిసి ప్రకారం ఇస్తుందా బిఎన్ఎస్ ప్రకారం ఇస్తుందా కన్ఫ్యూజ్లో ఉన్నారు. కొంచెం అలవాటు పడాలంట. చాలా అలవాటు. ఎందుకు సార్ కోర్టు అన్నా ప్రాక్టీస్ అన్నా ఇట్స్ ఓషన్ సార్. అవును, ఇది నోబుల్ కదండి లా. ఇప్పుడు క్రిమినల్లోకి వస్తే 511 సెక్షన్ అయిపోతాయి కానీ 511లో ఎన్ని వస్తాయో. సివిల్ అంటే ఓషన్ అనుకోండి, 511లో ఎన్ని వస్తాయో. ఆ 511 ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇది నేర్చుకోవాలి మేము, మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి, మళ్ళీ మేము దీని గురించి చదవాలి, దీని గురించి మళ్ళీ చేసి ఆ ప్రాక్టీస్ మొత్తం కూడా దీని కొత్త ప్రాక్టీస్. మళ్ళీ నేను వచ్చి ఇప్పుడు మా పాప ఉంది, మా పాప లా చేస్తుంది, వాళ్ళకి వాళ్ళు వచ్చి మాకు చెప్పాలి. ఇక మేమైతే దీంట్లో ఇదైపోయింది మాకు. ఇక నేను మా అంటే ఒక 10 ఇయర్స్ చేసి ఈ 10 ఇయర్స్ లోపల ఈ కొత్త సెక్షన్స్ అది వచ్చే వరకు వల్ల మీరు రిటైర్మెంట్ నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవటమే. ఇది కొత్త సెక్షన్స్ కనుక మాకు ఈ అవగాహన రాదు, కన్విక్షన్ రేట్ ఎంత ఉంటుందో తెలియదు. ఇంత పెట్టినా కూడా సార్ మీరు అన్న ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, ఎందుకు ఇట్లా ఫాల్స్ కేసు పెడుతున్నారు కదా ఎందుకు తీసుకోవట్లేదు అన్న విషయం చెప్పారు. దాంట్లో ఇలాంటిది కూడా వస్తే బాగుండేది. ఓకే, ఫాల్స్ పెట్టిన వాళ్ళకి మీద యాక్షన్ సుమోటోగా సుమోటోగా. రైట్ సార్. 35 సంవత్సరాల సర్వీస్, 30 ఇయర్స్ అనుకుంటాను. 30 ఇయర్స్ సర్వీస్లో వి శ్రీనివాస్ గారి మీద వరంగల్లో ఒక కేసు విషయంలో మీ పేరు రావడం మీకు ఇబ్బందిగా ఉందా సార్? ఒకటి ఏంటంటే సార్ యాక్చువల్గా చెప్పాలంటే పోలీసులు గ్రూప్ 1 ఆఫీసర్లు పోస్టింగ్ యాక్చువల్గా చెప్పాలంటే సార్ దాని గురించి కూడా చెప్తాను నేను. మనం ఒక అతను వచ్చాడు నా దగ్గరికి, తీసుకొచ్చింది కూడా మా బ్రదర్ తీసుకొచ్చాడు. మా వాడికి ఏదో ప్రాబ్లం ఉంది, ఇట్లా అప్పులు చేసి చెందాడు అని చెప్పేసి చెప్పాడు. నేను హైదరాబాదు పోయినప్పుడు చెప్తే సరే అని చెప్పేసి అప్పులు చేసావు అంటే నేను బతకలేను చచ్చిపోతాను ఇది అని చెప్తే సరే ఎంతమందికి అప్పులు చేసావు ఏం చేసావు అంటే పలానా ఎంతమందికి అప్పులు చేశానని చెప్పాడు. సరే అక్కడనే లిస్ట్ ఒకటి మనకు ఆఫీసర్ ఉంటే ఆ పిల్లగాడికి ఇచ్చేసి ఐపీ కొట్టి పంపించేసేయండి అని చెప్పాను. ఓకే, చెప్పిన తర్వాత ఆ ఫీజు ఏముందో అట్లా ఇచ్చేసేయండి వాళ్ళు ఐపీ కొట్టి. సార్ ఐపీ పెట్టాలంటే ప్రాపర్టీస్ ఎంత ఉండాలండి? ఒక వ్యక్తికి ₹1,00,000 అప్పు ఉందనుకోండి, ₹1,00,000 తీర్చలేడు, ఆయన ప్రాపర్టీ 2 లక్షలు ఉందనుకోండి, పెట్టచ్చా? ప్రాపర్టీ ఒకటి చెప్తున్నా సార్, అయితే దీంట్లోనే చెప్తాను మీకు. ఐపీ పెట్టాలంటే ఐపీ పెట్టాను, అయిపోయింది. అది నెంబర్ అక్కడ నేను మళ్ళీ ఫోన్ కూడా పోలేదు, ఫైల్ చేశారు నెంబర్ ఓన్లీ చెప్పాను, అక్కడ అతనికి చూసుకోండి అమ్మా అని చెప్పాను. ఆ ఒకళ్ళతో ఒకదాని మీద సంతకం పెట్టాను, వచ్చేసాను నేను. సార్ ఐపీ ఫైల్ చేశాను అంటే ఫాలోఅప్లో ఉన్నాను, ఫైల్ చేశారు. ఫైల్ చేసిన తర్వాత ఐపీ సమన్స్ పోయినాయి సార్. సమన్స్ పోయిన తర్వాత వన్ ఆఫ్ ది పర్సన్ నా దగ్గరికి వచ్చారు, వచ్చి ఖమ్మం ఎత్తుకుండా అడ్రస్ ఎత్తుకుంటూ వచ్చారు. సార్ మీరు ఇట్లా ఐపీ పెట్టారు, ఇది జరిగింది సార్ అని చెప్పేసి అన్నాడు. మీ దగ్గర ఏమున్నాయా కాగితాలు అంటే మా దగ్గర ఏం కాగితాలు లేవు సార్, ఒక్క కాగితం కూడా మీ కోట్లు డబ్బులు ఇచ్చాం, ఒక్క కాగితం కూడా లేదు సార్ మా దగ్గర, మేమైతే నేను క్రోర్స్ ఇచ్చాను సార్ అని చెప్పేసి అన్నాడు. మీరు ఇన్ని క్రోర్స్ ఇచ్చారని చెప్పేసి అంటున్నారు, ఒక కాగితం లేదంటున్నాడు, వాడో ఐపీ అని చెప్పేసి అంటున్నాడు, మరి నేనేం చేయను? ఇప్పుడు మర్డర్ కేసు వచ్చినా నేను చేయాలి, 420 వచ్చినా నేను చేయాలి, దొంగతనం వచ్చినా నేను చేయాలి, నా ప్రొఫెషన్ అది. నా ప్రొఫెషన్లో నేను చేస్తాను తప్ప నేను కాదంటే టోటల్ ఇండియా మొత్తం మీద పోతే దాదాపు 16 లక్షల చిల్లర ఉన్నారు అడ్వకేట్లు. ఈ అడ్వకేట్ల దగ్గరికి ఎవరి దగ్గరికి పోతాడు కదా, నా దగ్గరికే రావాల్సిన. సో ఐపీ పెట్టిన తర్వాత దాంట్లో తర్వాత తెలిసిన తర్వాత అది జరిగిన 3 ఇయర్స్ తర్వాత, అది ఏది ఐపీ పెట్టిన 3 ఇయర్స్ తర్వాత ఒక కేసు అనేది పెట్టారు. పెట్టిన తర్వాత దాంట్లో యాజ్ ఏ అడ్వకేట్గా నేనేం చేస్తాను? ఇప్పుడు నా మీద పెట్టిన కేసు అంటున్నారు కదా, నేనేం చేస్తాను? నేను ఐపీ పెట్టాను, నేను నాకు చెప్తే నేను హైకోర్టు క్వాష్ చేశాను, యాజ్ ఏ అడ్వకేట్గా నేను నా డ్యూటీ నేను చేశాను, క్వాష్ చేసుకున్నాను. సో నేను ఇప్పుడు వేసిన తర్వాత యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ మై ఐపీ బిఫోర్ 10 ఇయర్స్ నాకు ఆ పోలీస్ ఆఫీసర్లు ఫోన్ చేస్తే బిఫోర్ 10 ఇయర్స్ నాది ఒకటే ఫోను, నా ఫోన్ నెంబర్ ఒకటే. నేను ప్రాక్టీస్కి వచ్చిన దగ్గర నుంచి కానీ లేదా ఈ ఫోన్లు వచ్చిన దగ్గర సెల్ ఫోన్లు వచ్చిన దగ్గర నుంచి కానీ ఈ రోజు వరకు కూడా ఒకటే ఫోన్. మీరు పోలీస్ ఆఫీసర్లే కదా, వాడు నాతో ఆయన కాంటాక్ట్ అయ్యాడు. ఈవెన్ నా మిస్సెస్ ఫోన్ నెంబర్ ఇస్తా, నా బ్యాంక్ అకౌంట్స్ ఇస్తా, నేను వాడుతూనే ఆమె లావాదేవీలు పొందాను. అంటే జస్ట్ ఒక ఐపీ వేసినందుకు ఒక అడ్వకేట్ బదనాం చేయటమే. అంటే పోలీస్ ఆఫీసర్ ఒక అడ్వకేట్ మీద యాక్షన్ తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించాలి సార్. అంటే నిప్పు లేకుండా పొగొచ్చింది అనుకోవచ్చా? ఇప్పుడు దీంట్లో ఒక విషయం చెప్తున్నా సార్, నిప్పు లేకుండా పోవచ్చిందంటే దీంట్లో యాక్చువల్గా నేను కనుక ఒక సపోజ్ నేను కనుక ఫ్రాడ్ చేశాను అంటే నాకు కూడా దాంట్లో సగం బాగుంటుంది. అవును,
ఏది వాడు తిన్న డబ్బుల్లోనో ఎవరి దగ్గర తిన్నాడో బాగుంటుంది. కానీ వాడికి నాకు రిలేషనే లేనప్పుడు నాతో వాడితో ఏం బాగుంటుంది? మోరవర్ దీంట్లో చేసిన పోలీసు వాళ్ళు చేసిన దాంట్లో కూడా ఇందాక ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ పోలీసు వాళ్ళు చేసే వ్యవహారం అంటుంటారు చూడండి. ఎక్కడ కంప్లైంట్లు ఎక్కడ కూడా నా గురించి రాదు. కంప్లైంట్లు ఎక్కడ అసలు నేను ఎవరో తెలియదు, ఎవరి కంప్లైంట్ కూడా రాదు. దీంట్లో కూడా ఇచ్చిన డబ్బులు ఎవరు ఇచ్చిన మొత్తం కూడా పోలీస్ ఆఫీసర్లే ఇచ్చారు. మన కోర్టులు ఇచ్చారంటే ఎక్కడి సంపాదించారో తెలియదు. ఈ కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు. ఒక ఏవన్ను పట్టుకొని వచ్చి వాడు ఎవరో తెలియదు, మనకి వాడు మొహం తెలియదు, ముక్కు మొహం తెలియదు. వాడితో నా పేరు చెప్పిస్తారు. కన్ఫ్యూషన్ పంచనామాతో వాడితో నా పేరు చెప్పిస్తారు. అది చల్లదు కదండి. కన్ఫ్యూషన్ పంచనామా రికవరీ అనేది ఎక్కడ చూపించారు. అసలు ఇంకొక పైన హైలైట్ ఏంటంటే సార్, ఎవడి పేరు మీద ఎవడైతే నా దగ్గరకు వచ్చి ఐపీఏసి ఇచ్చేసాడో వాడు మంచి యాంటిసిపేటర్ తీసుకున్నాడు, పోలీసు వాళ్ళు ఏం చేయరు. వాడు యాంటిసిపేటర్ తీసుకున్నాడు, వాడు దాన్ని వాడు వెళ్ళిపోయాడు. మీకు మాత్రం నాకు ఒక బ్యాడ్నే ఒక మచ్చ పెట్టాను. నా 30 yearsలో ఒక మచ్చ పెట్టాను. నేను ఈవెన్ ఈ రోజు వరకు కూడా నేను యాక్సిడెంట్ కేసులో చిన్న ఎన్పి తెచ్చాను. ఎందుకంటే నాకు ఒక ఫీలింగ్ అది, ఆ అమౌంట్ తినొద్దని. అలాంటిది ఎవడో జాబులు చేసిన. ఇంకొక హైలైట్ చెప్పినా సార్, దీంట్లో నేను ఐపీ వేయటం వల్ల ఎవరైతే ఫ్రాడ్ అని చెప్పేసి అన్నారో వాళ్ళకి ఒక అమౌంట్ చూపించిన నేను. సపోజ్ నేను ఐపీ వేయలేదనుకోండి, వాడి దాన్ని వాడు వెళ్ళిపోయింది అనుకోండి, వీళ్ళ దగ్గర ఒక్క కాగితం లేదు. ఇన్ని కోట్లు ఇచ్చాను, ఇన్ని లక్షలు ఇచ్చానని చెప్పి రాశారు. రాసిన దాంట్లో ఎక్కడ కూడా ఒక్క కాగితం లేదు. ఇవాళ రేపు ₹1,00,000 ఇస్తే కాగితం ఉంటుంది, 10,000 ఎడితే కాగితం ఉంటుంది. కోట్ల డబ్బులు ఇచ్చామని చెప్పేసి అంటున్నారు వీళ్ళు, లక్షలు ఇచ్చామని చెప్పేసి అంటున్నారు. మరి ఒక్క కాగితం లేదు. నేను ఐపీ వేయటం వల్ల వాళ్ళకు ఒక సోర్స్ వచ్చింది. అవును, కరెక్టే. అది నేను ఐపీ వేయటం వల్ల ఇంకా వాళ్ళకి సోర్స్ వచ్చింది. వీడు ఫ్రాడ్ చేశాడు, క్రెడిట్ కార్డుకు డెబిట్ కార్డుకు ఐపీఎల్ వేయటం కదా, దీనివల్లనే కదా. ఈ ఐపీ వేయటం వల్ల వాడికి ఇంతమంది 54 మంది 56 మంది ఉన్నారు. 56 మంది ఎంత ఫ్రాడ్ చేసినాడు కంటే ఈ ఐపీ ప్రకారం మాకు డబ్బులు రావాలని చెప్పుకోవచ్చు కదా. అంటే నేను మంచి చేస్తే అది నాకే చెడు కొట్టింది. అంటే ఎవరు కాన్స్పరెన్సీ ఎవరున్నారు అనుకుంటారా దీనికి? ఉండొచ్చు సార్, మనం వీ కాంట్ సే, ఉండొచ్చు. నేను అంటే ఏ ఆధారం లేకుండా పోలీసులు ఎందుకు పెడతారండి ఒక అడ్వకేట్ మీద? అంటే అదే సార్, చేయరు కదా పోలీసు కూడా. కనీసం నన్ను అడగాలి, ఏమండి మీరు ఇట్లా ఐపీ పెట్టారు, పలానా ఓడి ఇది ఉన్నది ఇలా అని చెప్పేసి నన్ను ఒక సీనియర్ అడ్వకేట్ కాబట్టి నన్ను అడగాలి ఇట్లా చేశారని. దాన్ని నేను కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఈజీ, ఒక రిటర్న్ ఎక్స్ప్లెనేషనో లేకపోతే ఓరల్ ఎక్స్ప్లెనేషనో లేకపోతే రికార్డెడ్ ఎక్స్ప్లెనేషన్ ఏదో ఒకటి ఎక్స్ప్లెనేషన్ నేను ఇచ్చిన తర్వాత దెన్ వెదర్ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ పెట్టచ్చు. అప్పుడు నా మీద ఎంక్వైరీ చేసుకొని నా బ్యాంక్ అకౌంట్స్ కానీ, నా ఇల్లు కానీ, నా వాకిళ్ళు కానీ ఏది కానీ చూసుకున్నా కూడా వాళ్ళు ఏది చేసుకున్నా నా ఇది మొబైల్ కానీ, నా ఫ్యామిలీ మెంబర్స్ మొబైల్ కానీ, ఈ ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు ఈ యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్లో ఉన్నారా అని చెప్పేసి అంటాను. కానీ నా పేరు మీద ఇంకెన్ని ఫోన్ నెంబర్లు ఉన్నాయో ఆ ఫోన్ నెంబర్లు ట్రాన్స్ చేయడం కానీ చేస్తే, ఎందుకంటే ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా మాట్లాడుకుంటాడు ఎవడోవాడు. అంటే మరి అపవాదం ఎలా బయటపడతారు మరి? సార్ ఒకటేంటంటే నేను చేసినట్టు ఇప్పుడు ఒకటి క్రాష్ చేశాను సార్. ఇన్ని కేసులలో నేను ఎట్లా బయటపడ్డానో నా కేసులో ఎట్లా బయటపడాలో కూడా నాకు తెలుసు సార్. ఎందుకంటే నేను భగవంతుడి వల్ల నేను కల్పిట్ని కాదు, నేను బాబా భక్తుడిని. నేను కల్పిట్ని కాదు, నేను మోసం చేయలేదు. ఒకళ్ళు మోసం తమ్ము మనకు అక్కర్లేదు. ఎంత ఈజీగా అసలు కల్పిట్లే బయట తిరుగుతున్నారంటే నేను ఏం చేయనోడు, మరి నేనేం చేయాలని అర్థం కావట్లేదు. అంటే పోలీసు వ్యవస్థలో నా పేరు పెట్టడం వల్ల ఏం సాధిద్దాం అనుకున్నారు, ఏం లేదు. దానివల్ల ఏం ఉపయోగం అన్నది కూడా నాకు తెలియదు. కానీ మీకైతే బాధాకరంగా అనిపిస్తుంది కదా? చాలా బాధాకరం సార్. మీరు బిలీవ్ ఆర్ నాట్, నేను ఒక 1 month కోర్టులో కూడా మొహం చూయించుకోలేకపోయాను. ఎందుకంటే నేను అసలు ఇంకో విషయం హైలైట్ చెప్పినా సార్, నేను ఐఎమ్ నాట్ ఫైల్ ది ఐపీ. నేను అక్కడ సంతకం పెట్టాను, లిస్టు చూశాను, దాని మీద మా ప్రొఫార్మా ప్రకారం కొడతాము, ఎవరెవరికి ఉందని చెప్పేసి అంటాం, వీళ్ళ కింద తీయాలి, వీళ్ళ కింద ఆ పేర్లు కొట్టాము, అయిపోయింది. సంతకం ఓన్లీ ఒకవేళ సంతకం పెట్టి అక్కడ ఫైల్ చేశాం. మరి ఫైల్ చేసినంత మాత్రాన్ని నేను డబ్బులు వాళ్ళకి ఇప్పిస్తున్నాగా. రేపు పొద్దున కోర్టులో ఎంబ్రాసింగ్ ఎలా ఫేస్ చేస్తున్నారండి సార్? ఒకటేంటంటే నా గురించి మా ఖమ్మం కోర్టులో అందరూ తెలుసు సార్. నన్ను నమ్ముకుని వచ్చినవాడు ఎవడే కూడా అన్యాయం కాడు, నేను ఒకటి మోసం చేయను అని అందరూ తెలుసు. కాబట్టి అందరు నాకే సపోర్ట్ చేశారు తప్ప నువ్వు అలా చేయవన్నా నువ్వెందుకు బాధపడుతున్నావు అని చెప్పి బాధపడటం. ఎందుకంటే ఆ విషయంలో కొంచెం నేను నర్వస్ ఫీల్ అయ్యాను సార్. నాకు ఆ ఆఫీసర్లు కూడా నాకు తెలుసు. పోలీసు వీళ్ళు మీరు బార్ కౌన్సిల్ కంప్లైంట్ చేయలేదా? చేయలేదు సార్, ఎందుకంటే తెలుసు వాళ్ళకి. ఈవెన్ అక్కడ కేసు రిజిస్టర్ చేసిన ఆఫీసర్ కూడా నేను తెలుసు. మరి ఎందుకు అంత తొందరపడ్డారు ఆయన? అది వాళ్ళకి ఏం ప్రెషర్స్ వచ్చినాయో మనకు తెలియదు. కానీ ఎవరైతే ఆఫీసర్ నా పేరు మీద ఇది చేశారో ఆఫీసర్ని కూడా చాలా కేసులలో కూడా నేను క్రాస్ ఎగ్జామినేషన్ చేశాను, ఆ కేసులో గెలిచాను కూడా.
ఎందుకంటే ఆయన కూడా నాకు సంగతి తెలుసు ఖమ్మంలో ఇవన్నీ ఆయన కూడా చెప్పారు, ఆయన అలాంటి వాడు కాదని చెప్పేసి నా గురించి ఎంక్వైరీ చేశాడు కూడా. సో ప్రెజర్స్ ఏం పెట్టారో ఏం తెలియదు. ఇప్పుడు ఏమైంది సార్, ఒక మాట వాడిని రికవరీ అనేది ఎట్లా చేస్తారు చెప్పండి? అదేలేండి. రికవరీ అనేది ఎక్కడ చేస్తారు? వితౌట్ ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ హౌ కెన్ దే రికవర్డ్? ఇప్పుడు నేను చేసిన దానివల్ల, నేను ఐపీ వేయటం వల్ల వాళ్ళకు ఒక దారి చూపించిన వాడికి అక్కడ మత్స్యం ఏమంటారు అన్నీ పోసేశారు అక్కడ. ఓకే సార్, ఐపీ వేయాలంటే ఏం చేయాలంటే? ఐపీ వేయాలంటే ఏం లేదు, 1 లక్ష రూపాయలు అప్పు ఉందనుకోండి, ఆయన దగ్గర ప్రాపర్టీ లేదు, ఏం చేయాలి? అంటే రేషియో ఎంత ఉండాలి? రేషియో అంటే అన్లిమిటెడ్ సార్, 0 నుంచి అన్లిమిటెడ్ అమౌంట్ ఎంతకైనా వేసుకోవచ్చు. ఐపీది మనకి ఇచ్చిన చట్టాల ప్రకారం ఏం లేకుండా వేయచ్చు, ఏం లేకుండా 0 నుంచి. ఒకవేళ ఉండి యాక్చువల్గా 2 రకాలుగా చెప్తా సార్ మీకు. ఒకటి అంటే నేను డిఫెన్స్కి వస్తే ఏం చెప్తాను, నేను ఐపీఎస్ అని చెప్తాను. సపోజ్ ఐపీఎస్ అని అనుకోండి, నేను నాకు ఇప్పుడు ఐపీఎస్ అని చెప్పేసాను, దాంట్లో ఇంకో మెయిన్ విషయం చెప్పలే మీకు. ఈ ఐపీఎస్ అని చెప్పాను కదా, ఏదైతే మీరు వరంగల్ కేసు అని దాంట్లో వాడిది 5 కోట్ల ప్రాపర్టీని కోర్టులో రిసీవర్ అపాయింట్మెంట్కి వేసాను నేను. ఓకే, మరి 5 కోట్ల ప్రాపర్టీని ఏంటంటే ప్రాపర్టీ అమ్మితే డబ్బులు వస్తాయిగా. మరి నేనెందుకు ఫ్రాడ్ చేయాలి అనుకుంటే ఆ ప్రాపర్టీని చూపించనుగా. అట్లా సరే, 2 విషయాలు చెప్పండి. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రాపర్టీ ఈ ప్రాపర్టీని ఒక 1 year 2 years లోపల కనుక ఐపీ పెట్టే 2 years లోపల కనుక ప్రాపర్టీ అమ్ముకున్నారనుకోండి, ఐపీలో మనకి రైట్ ఉంటుంది. కొంతమంది కావాలనే కుటుంబాల మీద పెట్టి ఐపీ పెడుతుంటారు. అంటే చాలామంది కుటుంబాల మీద పెట్టి అంటే అట్లా కొంతమంది చేయరు కానండి. యాక్చువల్లీ ఏంటంటే ఎగ్గొట్టేటోడి స్వభావం ఉంటే వాడు ఏదేం చేస్తాడు. ఎగ్గొట్టే ఇప్పుడు సింపుల్ సార్, ఎంతోమంది ఐపీఎల్ పెట్టి పోయిన తర్వాత ఐపీ డిక్లేర్ చేసుకుంటారు, డిస్మిస్ చేసుకుంటారు. 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ అగైన్ వాడు వస్తాడు, మళ్ళీ వాడి బిజినెస్ వాడు చేస్తూనే ఉంటాడు. అది ఒక కామన్ ఫ్యాషన్. దాని మీద ఎట్లాంటి సివిల్ నేచర్ వచ్చాక ఎలాంటి కన్విక్షన్ ఉండవు, ఎలాంటిది ఉండవు, కాబట్టి వాడు బిందాస్. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, ఈ ప్రొఫెషన్లో రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి? హార్డ్ వర్క్ సార్, ఇట్స్ ఎ ఓషన్. ఒక్కసారి, ఎందుకంటే వెరీ టేస్టీ. అడ్వకేట్ వృత్తి అన్నది చాలా టేస్టీ ఉంటుంది సార్. ఎందుకంటే ఈరోజు మీరు ఒక పిటిషన్ ఇస్తారు, నేను దానికి ఒక కౌంటర్ వేస్తాను, మీరు ఆ కౌంటర్ మీద ఇంకో ఆర్గ్యుమెంట్ చెప్తాం, దాని మీద మీరు చెప్పే ఆర్గ్యుమెంట్ మీద నేను ఇంకో పిటిషన్ ఇస్తాను. అంటే ఇట్స్ ఏ ఛాలెంజింగ్ గేమ్ అన్నట్టు, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది సార్. హార్డ్ వర్క్ ఉన్నదనుకోండి ఎక్కడైనా సక్సెస్ కావచ్చు. ఓకే, పేదవాడికి న్యాయం చేయాలంటే లా ప్రొఫెషన్ రండి అంటున్నారు శ్రీనివాస్ గారు. ఆయన చెప్తున్నట్లుగా ఇది ఓషన్ గ్లోబల్, ఎప్పుడు కూడా దీన్ని నిరంతరం చదువుతుండాలి. ఒక్కొక్క పిటిషన్కి వస్తుంటే దానికి ఇంకా మన బ్రెయిన్ వర్క్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా లా ప్రొఫెషన్ రండి, పేదవాడికి న్యాయం చేయడానికి ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ అంటూ శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఇది శ్రీనివాస్ గారితో ఎక్స్ప్లెయిన్ చేశారు. వచ్చే వారం మరొకసారి కలుద్దాం. అంతవరకు నమస్తే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే సార్.